వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. చాలామంది మనలో చేసే తప్పేంటంటే చిన్న అబద్ధమే కదా, ఏముందలే దానిలో తప్పేముంది, మనం ఏదన్నా పదపదాకలు చెప్తున్నామా, కావాలని చెప్తున్నామా, ఒకరిని నిలబెట్టడానికో మనం చెప్తున్నాం కదా, మంచి పని కోసం ఒక అబద్ధం చెప్తున్నాం కదా, ఇలాగా ఆలోచించి చిన్న చిన్న అబద్ధాలు చెప్తూ ఉంటాము. అదేంటంటే ఆ చిన్న అబద్ధం కప్పిపుచ్చడానికి ఒక అబద్ధానికి ఇంకొక 100 అబద్ధాలు ఆడాల్సొస్తది. అలాంటప్పుడు ఏమవుతదంటే, మన అనుకున్న వాళ్ళు, మన దగ్గర వాళ్ళ దగ్గర కూడా మనం నిజాలను దాచి, ఎప్పుడైతే ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలు చెప్తామో, ఆ అబద్ధాలను కవర్ చేయడానికి ఇంకొక 100 చెప్తామో, వాళ్ళ దృష్టిలో మనము ఒక అనుమానాస్పద స్థితి ఏదైతే ఉంటదో, ఆ స్థితిని కల్పించిన వాళ్ళం అవుతామనమాట. అంటే మీరనొచ్చు కొన్ని కొన్ని అన్నీ చెప్పలేం కదా అని. కరెక్టే. బట్ కానీ ఒక్కొక్క సిట్యుయేషన్స్‌ని చూసి వాళ్ళకి ఎప్పుడో ఒకసారి నిజాలని రివీల్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఆ అవసరానికి మీరు అబద్ధం చెప్పడం మీకెంత ముఖ్యం అనిపిస్తుందో, మీ అనుకునే వాళ్ళకి, మీరే వాళ్ళ ప్రాణంగా బతికే వాళ్ళకి నిజాలు చెప్పడం కూడా అంతే ఖచ్చితంగా అవసరం అనమాట. కాకపోతే ఎందుకు మీరు అబద్ధం చెప్పినప్పుడు వాళ్ళు మిమ్మల్ని అనుమానాస్పదంగా చూస్తారంటే, ఇప్పుడు దాకా మీరు నిజాయితీగా, నిజంగా చెప్పినవన్నీ కూడా నిజాలా? అబద్ధాలా? అన్న ఒక సందిగ్ధాన్ని వాళ్ళకి క్రియేట్ చేస్తదనమాట మీరు చెప్పే అబద్ధం. అంటే వాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోతారంటే, ఏమో ఇప్పుడు ఇన్నాళ్ళు వీళ్ళతో ఉన్న తర్వాత ఇంత చిన్న విషయమే నాతో చెప్పకుండా దాచారు. అది కప్పిపుచ్చటానికి ఇంకొక 100 చెప్పారంటే, ఇప్పుడు ఇన్ని రోజుల మా ప్రయాణంలో ఎన్ని అబద్ధాలు చెప్పుండొచ్చు, ఎన్ని నిజాలు దాచుండొచ్చు, ఎంతలాగా నన్ను మభ్యపెట్టి ఉండొచ్చు. అపోహ వాళ్ళల్లో వచ్చేస్తదనమాట. అది వాళ్ళ తప్పు కూడా కాదు, మీ తప్పు కూడా కాదు. ఒక పెద్ద సమస్యని గట్టెక్కటానికి ఒక చిన్న అబద్ధాన్ని మీరు ఆసరాగా ఎప్పుడైతే చేసుకుంటారో, మీ అనుకునే వాళ్ళకి ఓ పక్కన ద్రోహం కూడా చేస్తున్నట్టే అనమాట. కాకపోతే వాళ్ళు అది విన్నారంటే చెప్పలేనంత బాధకు గురి అవుతారు కాబట్టి, అంత బాధలో వాళ్ళని ఉంచడం కన్నా, ఈ అబద్ధాలను ఉంచడం బెటర్ అని మీరు అనుకోవచ్చు. తప్పు లేదు అది కూడా సిట్యుయేషన్‌ని బట్టి. బట్ కానీ ఏదో ఒక రోజున మీ అంతట మీరుగానే ఇది జరిగింది, ఇలా జరిగింది అని చెప్పేసి సిట్యుయేషన్‌ని చూసి, వాళ్ళకి ఏ రీతిలో చెప్తే వాళ్ళు నెగెటివ్ వేలోకి వెళ్ళకుండా ఉంటారో చూసి, ఆ నిజాన్ని బట్టబయలు చేయాల్సింది కూడా మీరే. ఎందుకు అంటే, అది వేరే వాళ్ళ ద్వారా తెలిస్తే ఇంకెంత భయానకమైన విషయము మీ లైఫ్‌లో జరుగుతుందో మీకు ఊహకు కూడా అందదనమాట. ఎందుకంటే, వాళ్ళింకా ఏవేవో ఊహించేసుకొని ఇంకెన్ని చెప్పారో, ఇన్ని రోజులు జీవించిందంతా నటన, ఇంకా మనం రియాలిటీలో లేమా? అంటే మభ్యపెట్టి, మసిపూసి మారేడుకాయ చేసేసి నన్ను నమ్మించారా? ఈ ఒక్క విషయమే ఇలా ఉందంటే ఇంకెన్ని విషయాలు ఇలాంటివి ఉన్నాయి. ఇలా రకరకాల అపోహలకు దారిచ్చిన వాళ్ళు అవుతారనమాట. కాబట్టి మ్యాక్సిమం అబద్ధాన్ని ఎప్పుడూ ఆసరా చేసుకోకండి. మీ అనే వాళ్ళ దగ్గర ఒకవేళ ఆసరా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా నిజాన్ని కూడా చెప్పండి. ఎందుకు అంటే అన్ని నిజాలతో మీరు చక్కగా నిస్వార్థంగా మీరు నిజాయితీగా చేసినటువంటి పనులన్నీ కూడా ఈ ఈ సమయంలో అబద్ధాలయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. ఆ సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేయాల్సింది మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి దయచేసి ఆలోచించుకోండి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.